హాయ్ అండి. అందరికీ నమస్కారం. మే 11వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మే 11వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. చక్కగా అన్ని విషయాల్లోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళటం, మీరు కోరుకున్న ఫలితాలను పొందటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు జరిగే అవకాశం అయితే ఉండబోతుంది. కొత్త ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. విహారయాత్రలకు వెళ్ళగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. కోరుకున్న విధంగా మీ రోజులో పనిభారాన్ని, ఒత్తిడిని తగ్గించుకొని మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలపైన మీరు మరింత శ్రద్ధ ఆసక్తులను అయితే చూపించగలుగుతారు. మీకు నచ్చిన వ్యక్తులతో కాస్తంత మాట మంచి జరుపుకోగలుగుతారు. మీరు శ్రేయోభిలాషులతో కలిసి కాసంత విరామ సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ప్రణాళికలను వేసుకోవడం కానీ, చక్కగా మీరు ఏదైతే చేసుకోవాలి, ఏదైతే చేయాలి అనే కార్యక్రమాలు, ఆలోచనలు చేస్తున్నారో అటువంటి వాటిపైన కొంతవరకు శ్రద్ధాశక్తులను పెడుతూ ఆ దిశగా మీరు కొంతవరకు అడుగులు వేయటం అంటే ఏదైనా నూతన వ్యవహారాలు నేర్చుకోవడం కానీ, లేదంటే వ్యక్తిగత వ్యవహారాల్లో స్థిర చరాస్తుల్లో కొంతవరకు మీరు ప్రాముఖ్యతను తెచ్చుకోవడం కానీ, లేదా మీరు వాటి కోసం ఏదైనా విషయాల్లో ముందుకు వెళ్ళడం కానీ ఇటువంటివి చేసే అవకాశం అయితే ఉంటుంది. అన్ని వ్యవహారాలను కూడా చక్కగా జరుపుకోగలుగుతారు. తెలివి నిర్ణయాలు తీసుకోవడంలో చక్కగా ముందు చూపుతో మీ వ్యవహార శైలి ఉండటం కూడా మీకు అన్ని విషయాల్లోనూ కూడా రాణించే అవకాశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మాటామంతి జరుపుతూ సలహాలను తీసుకొని మీరు కొంతవరకు అడుగులు వేయటం కూడా మీకు అన్ని విషయాల్లోనూ కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశాన్ని అయితే ఇస్తుంది. గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ, పూర్తి కాని పనులు కానీ, మీరు చెయ్యాలని అనుకుంటూ చేయలేని, చక్కపెట్టలేని పనులు కానీ ఈరోజు మీరు వాటన్నింటి గురించి కొంతవరకు చర్చించుకోవడం, వాటిలో ఏదైనా పురోగతిని చూసే విధంగా మీరు అడుగులు వేయటం ఇట్లాంటివి చేయగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అన్ని విషయాలను కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ముఖ్యంగా మీలో ఉండబోతున్నాయి. అంటే మీరు మాట తీరు కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ఇతరులతో మెలిగే విధానం కానీ చకచకా మీ ప్రతి పనిని ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరు అన్ని విషయాల్లోనూ కూడా ముందుకు వెళ్ళడానికి చక్కటి అవకాశాలను మీకు అందిపుచ్చడంలో మీ వంతు పాత్రను మీరు ఈరోజు నిర్వహించుకోగలుగుతారు. చుట్టూ ఉన్న వ్యక్తులందరినీ కూడా చక్కగా స్నేహపూర్వకంగా వారిని పలకరించడం కానీ, వారితో మాట మంచి జరపడం కానీ మీకు అందరి మనసుల్లోనూ కూడా ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఆర్థిక పరంగా కూడా మీరు నిలదొక్కునే సమయంగా ఉంటుంది. మీరు ఆదాయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చక్కపెట్టుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా వ్యక్తిగత వ్యవహారాల్లో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్నింటి మీద కూడా దూరదృష్టితో నిశితంగా పరిశీలిస్తూ మీరు నిర్ణయాలు తీసుకోవడం మీకు మరింతగా రాణించే అవకాశాన్ని అన్ని వృత్తుల్లో ఉన్నవారికి కూడా కాలమైతే కలిసి వస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ముందు చూపుతో ఉండటం వలన చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశం లభిస్తుంది. మానసికంగా మీరు మరింత దృఢంగా మారుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా చక్కగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ మీరు బాగుపడుతూ మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా చక్కగా వారికి సహాయ సహకారాలను అందిస్తూ
వారిని కూడా వృద్ధిలోకి తెచ్చే విధంగా మీ ఆలోచనలు కానీ మీ పనులు కానీ ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి మేలు కోరి వచ్చిన వారికి కాదనకుండా లేదనకుండా మీరు మీకు చేతనైనంతలో మీకు తోచిన సహాయం, ఆర్థిక సహాయం కానీ మాట సహాయం కానీ చేయగలుగుతారు. మానసికంగా మరింత ప్రశాంతతను పొందగలుగుతారు. ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించుకునేందుకు చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఖర్చులు కాస్తంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క పొదుపు నిల్వల్లో ఉంచే విషయంలో మాత్రం ముందంజలో ఉండగలుగుతారు. భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడులు పెట్టడంలో కానీ చక్కగా మీ యొక్క పొదుపును పెంచుకోవడంలో కానీ మీరు మరింత మెలకువలను అయితే పాటించగలుగుతారు. లావాదేవీలను సమయస్ఫూర్తితో చేసుకోగలుగుతారు. అందరి మనసులను కూడా గెలుచుకునే విధంగా చక్కటి నేర్పుతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం మీకు మరింతగా విజయాలను అయితే ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావటం కానీ అనుకోని విధంగా డబ్బు కలిసి రావటం కానీ మీకు ఆ విషయంలో కూడా సంతోషం, ఆనందం కలిగే విధంగా ఉండబోతుంది. గతంలో ఏవైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో వాటన్నింటి నుంచి కూడా నేర్చుకున్న పాఠాలు, అనుభవాల ద్వారా మీరు మరింతగా ఈరోజు మెరుగైన ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశం అయితే మీకు లభిస్తుంది. అన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉండటం, మీ యొక్క శక్తి సామర్థ్యాలను మీరు మరింతగా ముందుకు తీసుకువెళ్తూ చక్కగా అన్ని విషయాల్లోనూ విజయాలను పొందటం, మీదైన శైలిలో ముందుకు వెళ్ళడం, మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సమాజంలో దక్కించుకునే అవకాశాన్ని అయితే కలిగిస్తుంది. నూతన పరిచయాలు జరిగేటప్పుడు మీ వంతుగా మీరు వారితో మాటామంతి జరుపుతూ వారిని మీరు అన్ని విషయాల్లోనూ కూడా చక్కగా సంతోషపరిచే విధంగా మీ యొక్క మాట తీరు కానీ మీ యొక్క ప్రవర్తన కానీ ఉంటూ మీకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. దాంతో మీకు అవసరమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చకచకా చేసుకోగలుగుతారు. వారి యొక్క సహాయ సహకారాలను కూడా మీరు ఈరోజు పొందగలుగుతారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చూసే వ్యక్తులకు కానీ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని చూసే వ్యక్తులకు కానీ ఈరోజు మీరు కాస్తంత దూరంగా ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందువలనంటే వారు మీరు చేసే పనుల వలన వారికి ఇబ్బందిగా అనిపించడం, అంటే మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోవటం, వారికంటే ముందుగా మీరు అన్ని విషయాల్లోనూ చకచకా దూసుకువెళ్ళటం చూడలేక మీరు ఆ పని చేయలేరు, మీరు ఈ పని చేయలేరు, లేదా మిమ్మల్ని నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడడం, లేదా ఎవరైనా వ్యక్తులు మీ చుట్టూ ఉన్నప్పుడు మిమ్మల్ని వారిలో తక్కువ చేసే విధంగా మాట్లాడే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉండటం, ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉండబోతుంది. అందువలన అటువంటి విషయాలు ఏవైనా ఎదురైనప్పుడు మీరు అక్కడి నుంచి చక్కగా వెనుతిరగడం, అక్కడి నుంచి సమయస్ఫూర్తితో మీరు తప్పుకోవడం మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. మీకు ప్రియమైన వ్యక్తుల కోసం చక్కటి బహుమతులను కొనుగోలు చేయగలుగుతారు. వారితో మాటామంతి జరుపుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. వాతావరణం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు అనుకున్న విధంగా అన్ని విషయాల్లోనూ కూడా వారి పూర్తి సహాయ సహకారాలను పొందుతూ చక్కగా స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈ రోజున గడపగలుగుతారు. ఇక ఆరోగ్య పరిస్థితుల రీతిగా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి పరీక్షల్లో మీరు
విదేశీ విద్యల కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నింటిలోనూ కూడా చక్కగా ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న స్థానంలో సంతోషంగా ఈ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడుల్లో చక్కటి లావాదేవీలను జరుపుకోగలుగుతారు. మీరు ఏదైనా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ పెట్టుబడులు పెడుతూ లాభాలతో ఈ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కగా సకాలంలో అన్ని బాధ్యతలను నిర్వర్తించుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని అనుకున్న విధంగా సంతోషంగా ఈ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుకోగలుగుతారు. మీరు తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాలను ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయంతో సంతోషంగా ఈ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో చక్కటి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ చక్కటి లాభాలతో ఈ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీ ప్రతి బాధ్యతను కూడా మీరు ఎంతో బాధ్యతగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని పొందగలుగుతారు. మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ కేటాయించుకోగలుగుతారు. అన్ని విషయాల్లోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీ బాధ్యతలన్నింటినీ కూడా సకాలంలో నిర్వర్తించుకొని సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా మీరు కోరుకున్న విధంగా చక్కటి బాధ్యతలన్నింటినీ నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈరోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే అని ప్రతి మాట తీసుకోగలుగుతారు. మీ భాగస్వామి నుంచి మీకు అన్ని విషయాల్లోనూ కూడా చక్కటి సహాయ సహకారాలను పొందుతూ కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు మీ భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. మీరు కోరుకున్న విషయాలన్నింటిలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అందరికీ మేలు చేసే విధంగా మీ యొక్క ప్రతి ఆలోచన ఉండటం మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం
మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరుగుతూ మీకు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇవ్వటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగులు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వల్ల మీ స్తోమతకు తగ్గట్లుగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. ఈ వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి.